హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి ఈరోజు పత్రికాముఖంగా వచ్చినటువంటి తాజా అప్డేట్స్ అయితే తెలుసుకున్నాం. ఫ్రెండ్స్, మార్చి 8వ తారీఖున 14,000 ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఒక ముఖ్యమైన సమాచారం అయితే ఈరోజు పత్రికాముఖంగా రావడం జరిగింది. ఆ డీటెయిల్స్ అన్ని తెలుసుకున్నాం. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, ఆఫర్లో భాగంగా తెలంగాణ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఎస్ఐ కానిస్టేబుల్, జిల్లా కోర్టు, హైకోర్టు ఉద్యోగాలు, ఆర్ఆర్బి గ్రూప్ డి ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఏ ఫుల్ కోర్స్ అయినా సరే తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతోంది. హైదరాబాద్లోని ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయండి. ఈ కోర్సుల్లో వీడియో క్లాసెస్ ఉంటాయి, మీరు ప్రాక్టీస్ చేయడానికి టెస్ట్లు ఉంటాయి, మీరు ప్రిపేర్ అవ్వడానికి పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ కలుపుకొని కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతోంది. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్సుపై క్లిక్ చేసి ఆ కోర్సుకు సంబంధించినటువంటి కంటెంట్ అంతా చెక్ చేసుకొని బై నౌ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో మార్చి 8వ తారీఖున మహిళా దినోత్సవం రోజున 14,000 అంగన్వాడీ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు పత్రికాముఖంగా న్యూస్ అయితే రావడం జరిగిందండి. ఆ డీటెయిల్స్ అయితే ఒకసారి చూద్దాము. 14,000 అంగన్వాడీ పోస్టులకు మహిళా దినోత్సవం రోజు నోటిఫికేషన్. పరేడ్ మైదానంలో 1,00,000 మందితో సభ. మంత్రి సీతక్క సమీక్షలో నిర్ణయాలు అనేసి ప్రముఖ హెడ్లైన్స్తో ఈ న్యూస్ అయితే రావడం జరిగిందనమాట. పూర్తి వివరాలు చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ అయితే మార్చి 8వ తారీఖున విడుదల చేయనున్నారండి. 14,000కు పైగానే ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. మొత్తం 14,236 అంగన్వాడీ టీచర్, హెల్పర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ అయితే జారీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకి ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే కల్పిస్తారు. 18 నుంచి 35 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించనున్నారనమాట. పత్రికాముఖంగా వచ్చినటువంటి అప్డేట్స్ చూసుకుంటే పరేడ్ మైదానంలో 1,00,000 మందితో సభ, గౌరవ మంత్రి సీతక్క సమీక్షలో నిర్ణయాలు అనేసి ఇక్కడ సమాచారం అయితే ఉంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు ఈ నెల 8న సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో 1,00,000 మందితో సభ నిర్వహిస్తామని స్త్రీ శిశు సంక్షేమ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి సీతక్క గారు తెలిపారు. 14,000 అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల నియామక ప్రకటనను అదే రోజు విడుదల చేస్తామని వెల్లడించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ నిర్వహణపై శనివారం ఆమె సచివాలయంలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఆ రోజు పరేడ్ మైదానంలో నిర్వహించే కార్యక్రమాల వివరాలను ఈ సందర్భంగా వెల్లడించారనేసి ముఖ్యమైన సమాచారం అయితే ఉందండి. అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే మహిళా దినోత్సవం రోజున విడుదల చేయనున్నట్లు గౌరవ మంత్రి గారు అయితే వెల్లడించిన సమాచారం అయితే ఈరోజు పత్రికాముఖంగా రావడం జరిగింది. ఈ 8న నిర్వహించే ఇతర కార్యక్రమాల వివరాలు కూడా పత్రికాముఖంగా రావడం జరిగింది. ఈ ఇమేజ్ నేను మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో షేర్ చేస్తాను. అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ లింక్స్ అయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి ఇంకా ఎవరైనా గ్రూప్లో జాయిన్ కానటువంటి అభ్యర్థులు ఉంటే వెంటనే జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి.